నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. తెలంగాణలో మరో 2 ఉప ఎన్నికలు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణానంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో 2 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం కాబోతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ విషయంలోకి వెళితే తెలంగాణలో ఉప ఎన్నికల వేడి తగ్గకుండానే మరొక ఎన్నిక వాతావరణం వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే తొలిసారిగా దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అలాగే 2 బీఆర్ఎస్ పాలనలో జరిగాయి. అయితే ఆ తర్వాత మళ్లీ గ్రేటర్ లో సికింద్రాబాద్ కంటైన్మెంట్ లో 2 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలు వేడి తగ్గినట్లే ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు తప్ప ఇప్పట్లో ఉప ఎన్నికలు జరగవని అందరూ అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ల సమయం అయితే ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. నిజంగా వాళ్ళన్నట్లుగానే 10 నియోజకవర్గాలు కావు, కానీ 2 నియోజకవర్గాల్లో మాత్రం అతి త్వరలోనే ఉప ఎన్నికలైతే రాబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా ఆస్త వివరాల్లో గనక వెళితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే హైదరాబాద్ నగరంలో మరో సీటు ఖాళీ కాబోతుందన్న చర్చ వేగంగా సాగుతుంది. ఇటీవలే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఆ స్థానం జూబ్లీహిల్స్ కు పక్కనే ఉన్న ఖైరతాబాద్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు. కానీ ఎన్నికల తర్వాత ఆయన ఆకస్మికంగా కాంగ్రెస్ లో చేరి రాజకీయ సమీకరణాలను మార్చేశారు. అంతేకాకుండా 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. తెలంగాణలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. విచారణ వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ కోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టగా ఈ 10 మందిలో దానం నాగేందర్ కేసు అత్యంత బలమైన సాక్ష్యాలతో ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ టికెట్ పై పార్లమెంటు పోటీ చేయడం స్పీకర్ ముందున్న కేసుకు కీలక ఆధారమైందని అంటున్నారు. దీంతో ఆయన అనర్హత ఖాయమన్న భావన పెరుగుతోంది. అనర్హత వేటు పడకముందే దానం నాగేందర్ స్వయంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం హాట్ గా వినిపిస్తోంది. నిజానికి దానం చాలా రోజుల క్రితమే రాజీనామా చేయడానికి ముందుకొచ్చారని, కానీ సరైన సమయం కోసం సీఎం రేవంత్ రెడ్డి వేచి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కనుక మంచిగా మారిన నేపథ్యంలో రేవంత్ స్వయంగా దానం రాజీనామా కార్డును బయటకు తీసుకొచ్చారని టాక్, అంటే తీసుకురావచ్చనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక చేయడానికి సిద్ధమా అన్న ప్రశ్న పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. మేం గెలుస్తాం అని బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా చెప్పేవారు. కానీ జూబ్లీహిల్స్ ఓటమి ఆ ధైర్యాన్ని బాగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు త్వరితగతిన అనర్హత తీర్పులు రావాలని కోరుకుంటుందనే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ను మరింత రక్షణాత్మక స్థితిలోకి నెట్టే ప్రయత్నంగా దానం రాజీనామాను ఉపయోగించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కొద్ది రోజుల్లోనే ఖైరతాబాద్ రాజకీయాలు వేడెక్కి ఉప ఎన్నికల దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.